హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఫ్లేవర్ జర్నల్. ఈరోజు వీడియోలో హెల్తీ వెజిటబుల్ పాస్తా. జనరల్గా పాస్తా అంటే చీజ్ క్రీమ్తో వైట్ సాస్ ఆర్ టొమాటోస్తో రెడ్ సాస్ చేస్తారు. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా బెల్ పెప్పర్స్ అండ్ పన్నీర్తో చేసుకునే పాస్తా. వెజిటబుల్స్ డైరెక్ట్గా తినని వాళ్ళకి ఆర్ చిన్నపిల్లలకి ఆ న్యూట్రిషన్ ఇవ్వడానికి మంచిగా యూజ్ అవుతుంది. సాస్ కోసం టొమాటోస్, బెల్ పెప్పర్స్, గార్లిక్, రెడ్ చిల్లీస్ వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం కుక్ అయ్యాక టొమాటోస్ మీద పీల్ తీసుకుని ఒక 100 గ్రామ్స్ పన్నీర్ వేసుకొని ఒక 2 మినిట్స్ వాటిని బాగా ఫ్రై చేసుకొని అన్నిటినీ నీట్గా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకునే సాస్ ఎంత స్మూత్గా ఉంటే మీరు పాస్తా తినేటప్పుడు మీకు అంత క్రీమీగా ఉంటుంది. అన్నిటిని మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మన సాస్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత వెజ్జీస్ కోసం ఒక ప్యాన్లో లైట్గా బటర్ వేసుకొని మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. మేమైతే బెల్ పెప్పర్స్, స్వీట్ కార్న్, బాయిల్డ్ బ్రాక్లీ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఒకవేళ వెజ్జీస్ మీరు ఇలా తినడం ఇష్టం లేకపోతే ఇందాక మనం చేసుకునే సాస్లోకి యాడ్ చేసుకొని వీటిని కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ నీట్గా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. తరువాత కొంచెం బటర్లో పెప్పర్, ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న సాస్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా సాస్ని ప్యాన్లో కుక్ చేసుకోవడం వల్ల ఆ స్పైసెస్ అన్ని సాస్లోకి మంచిగా ఇన్ఫ్యూజ్ అవుతాయి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని మీరు బాయిల్ చేసి పెట్టుకున్న 100 గ్రామ్స్ పాస్తా వేసుకోండి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జీస్ కూడా వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో పాస్తా బాయిల్ చేసుకున్న వాటర్ ఒక కప్ యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకొని అంతా మంచిగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని దింపేసుకోవడమే. పక్కా ట్రై చేయండి. చేసినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. ఈరోజుకి ఇంతే.